వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు, జనసేనకు వచ్చారు. జనసేనలో కూడా మీ ప్రభావం చూపించుకున్నారు. సో రెండు పార్టీలకి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం ఒకటేనండి. ఇక్కడ నాకు ఫస్ట్ తెలియంది ఏంటంటే మాట తిప్పను, మడం తిప్పను. మాట తిప్పాడు, మడమ తిప్పాడు రెండు ఇతను. నేను వెళ్ళి ఒకటే చెప్పానండి, ఇది మీరన్న దాంట్లో మాట తప్పను, మడం తిప్పను అనుకున్నాను నేనండి. అలాగే నా ఛాంబర్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, అవసరమైతే నేను సీఎం కాల్ కూడా పట్టుకుంటాను. అంతటి పీక్లోకి వెళ్ళేవాడు మేము. తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు కాంగ్రెస్ పార్టీ కాదండి, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్టు శిక్షణా శిబిరం, బూతుల యూనివర్సిటీ. ఒకరిని టార్గెట్ చేస్తే వీడినే మాట్లాడాలి మనం. బావ కళ్ళల్లో ఆనందం చూశాను చంపేశాను అంటాడు మనం ఏదో సినిమాలో. అలాగే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి మనం. ఆయన కళ్ళల్లో ఆనందం చూసి ఆయన నవ్వాలంటే మనం బూతులు బ్రహ్మాండంగా తిట్టాలి. అందుకే వీళ్ళకి మంత్రులు ఇచ్చారండి, ఊరికనే ఇవ్వలేదు వీళ్ళకి. బూతులు తిట్టేవాడి పరిస్థితి ఏంటంటే రేపు ఆయన బాగానే ఉంటాడు. ఇఫ్ ఈజ్ ఇన్ అపోజిషన్ ఈ కెన్ సిట్, కూర్చుంటాడు, అధ్యక్ష అంటాడు. వీళ్ళ పరిస్థితి కాదు. రఘురామ్ గారు అసలు ఆయన ఏంటి శాసనసభకి రారు, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏం చెప్పనున్నారు. ఇప్పుడు కూటమి వస్తే రఘురామరాజు గారు స్పీకర్ అంటే మేము మొన్న చెప్పాం ప్రచారంలో ఉన్నప్పుడు, మీరు స్పీకర్ అవ్వాలి సార్, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. మీరు స్పీకర్ అయ్యి అధ్యక్ష అంటే రే కూర్చోండి, నువ్వు కూర్చో చెప్పావు, చాలా చెప్పావు, చూసాం మేము, కూర్చో. ఆయన ఏమన్నారంటే అసలు ఆయన రారు, శాసనసభకి రారు ఆయన అన్నాడు. ఆయన వస్తే అదే పరిస్థితి అండి. ఆయన రాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి అనారోగ్యం, మేము సంవత్సరం రాము, 2 నెలలు రాము, 2 ఏళ్ళు రాము. ఇది సరే, మనం కొంచెం డైవర్ట్ అవుతున్నాం. వైఎస్ఆర్సీపీకి జనసేనకి తేడా. వైఎస్ఆర్సీపీలో మీరు డబ్బు అంటే నేను చూసేది వైఎస్ఆర్సీపీ డబ్బు, ధనం, అధికార వ్యామోహం, రెడ్లు అనే కులపిచ్చి. ఇక్కడ లేదా? ఇక్కడ లేదు. జనసేనలో లేదా? లేదండి. కాపులన్న ఇది కాపులే ఉండాలన్న, కాపులే ఉండాలి, కాపులే పరిపాలించాలని అతను ఉన్నాడండి. ముద్రగడ్డ, భద్రగడ్డ. మేము తిరుపతిలో పవిత్ర ప్రెస్ క్లబ్లో పవిత్రమైన ప్రదేశం కాబట్టి రేపటి తిరిగి రిజల్ట్ వచ్చినట్టు టైం లేట్ అవుద్ది, ఈలోపే నీకు నామకరణ మహోత్సవం చేద్దాం. పద్మనాభరెడ్డి తిరుపతిలో నామకరణం చేశాము. ఇతను ఏంటంటే అండి సరే కాపులే అనుకుందాం. ఒక లీడర్ వచ్చినప్పుడు ఆ లీడర్ని సరే మనోడు మన దగ్గర నుంచి వచ్చాడు, మనం నిలబెట్టాలి, అతన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఉండాలండి. పెద్దోడు ఎవడైనా నీళ్ళల్లో ఉన్నవాడిని పైకి లాగి మేమున్నావు నీ వెనకాల, నువ్వు పద, నువ్వు మేము తిరుగుతాం, ఎవడు జగన్మోహన్ రెడ్డి ఎవడు అది ఇది అని మాట్లాడాలి. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంఖ కింద ఉన్న మనిషి, నువ్వు నీ 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 చుట్టూరు ఉన్న రెడ్ల సామ్రాజ్యం, నువ్వేమో అదేదో మేకవన్న పులిలాగా నువ్వేమో అక్కడ ఉప్మారెడ్డి అంటారండి చాలామంది ఈస్ట్లో. ఉప్మా పంపించారు ఆయనకి, రైలు యాజిటేషన్ చేయించావు. మరి ఆ కాపుల రిజర్వేషన్ గురించి నువ్వేమో మాట్లాడలా. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారని చెప్పి తలుపులన్నీ వేసుకున్నావు, గన్నేమో ఇక్కడ పెట్టుకున్నావు. ఒకప్పుడు తీపిగా ఉన్న ముద్రగడ తర్వాత వెదురుగాడ అయ్యాడండి. రేపొద్దున ఏం చేస్తాడంటే తలుపులు వేసి గంట ఇక్కడ పెట్టుకుంటాడు, కాల్చుకున్నా కూడా ఎవడు పట్టించుకోడు. ఇతను ఏంటంటే అవకాశవాద రాజకీయవేత్త. సో మీలాంటి కుల పెద్దల దానికన్నా మా ఊర్లో తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నాడండి, మాకు సీనియర్. ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే కాకపోయినా అతను పరిగెట్టుకెళ్ళి నిలబడేవాడు. అతనే నాయకుడు అండి, అతనే కులానికి పెద్ద ఆ ఏరియాకి. నేను అది నమ్ముతానండి. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చెప్పారు, గోవిందుడు అందరవాడు, ఈజ్ నాట్ వన్ క్యాస్ట్ మ్యాన్. రంగా గారు కూడా కాపులే, బట్ అతను చేసిందంతా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి. ఏంటంటే ఒక స్టిక్కర్ అంటించేశారు, నేను కాపు అంటారు. ఒకటే సార్ 2 ఇంజిన్లు అండి, ఒక ఇంజిన్, కులం అనేది ఒక ఇంజిన్. కాకపోతే కాపులు అని అన్నారు కాబట్టి కాపు కులం ఒక రైలు ఇంజిన్ లాంటిది. ఎక్కేవాడిని తోసేస్తుంటే ఇంకేంటంటే ఎప్పుడు నిండుద్ది ట్రైను, ఎప్పుడు మన లైఫ్ అంతా ఆర్ఏసీ బతికేనా? అది కరెక్ట్. ఎవడెవడిని రానివాడు. చిరంజీవి గారు వచ్చారు పాపం, ఆయన సామాజిక న్యాయం అని పెట్టి రామారావు గారి తర్వాత అరే సామాజిక న్యాయం అని చెప్పి అందరికీ టికెట్లు ఇచ్చారు, అది ఇది అన్నారు. అతను భ్రష్టు పట్టించేశారు, అయిపోయింది అతనిది. ఆయన ఇంకా వద్దులే రాజకీయాలు అనుకుని చెప్పి ఆయన మీద ఎంత ప్రెజర్ పెట్టి ఆయన పార్టీ మార్పించారనేది అందరికీ తెలుసు. సో ఆయన ఒకటే అనుకున్నాడు, ఇంకా మనకి అనవసరం ఇది. సో అని చెప్పి సినిమా రంగానికి వచ్చాడు. ఆయన అభిమానం గలవాడు, మాట పడ్డు, మాట్లాడు. సో మేము అడిగాం అన్నయ్య అంటే మనకెందుకు ఇవన్నీ,
నేను ఎవరిని పల్లెత్తు పరుష పదజాలను నేను వాడను. ఉమ్. నాలాంటి వాడికి అంటే రాజకీయం ఇంత సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు నిలదొక్కుకోగలరా రాజకీయాల్లో? అంటే ఆయన ఏమి వారాహి ఎక్కిన తర్వాత సున్నిత మనస్తత్వం అంటే ఎవరు నమ్మరు, కానీ ఆయన మీరన్న మాటలు బట్టి చూస్తే కనుక నిజంగా నిలదొక్కుకోగలరా అన్న ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు ధీటుకు ధీటు సై అంటే సై అనేవాడు పవన్ కళ్యాణ్ ఒకడు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ బోర్డు మెంబర్, ఈజ్ నాట్ ఏ వార్డు మెంబర్, బట్ ఆయనలో ఉన్న సిన్సియారిటీ హానెస్టీ చూసి భారతదేశ ప్రధానమంత్రి మోదీ నరసరావుపేట బహిరంగ సభకు వచ్చాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్.